ఈ ఆత్మీయ సభ మీరందరూ నన్ను శ్రీధర్ని మంచి మెజారిటీతో గెలిపించిన దానికి కనీసం మీ అందరినీ కలుసుకునే అవకాశం నాకు కలిగాలని శాసనసభ్యులు శ్రీధర్ని కోరుకున్నాను. అది కూడా 4వ తేదీ. ఎందుకంటే ఈరోజు మనం సంవత్సరం నాడు ఇటువంటి రిజల్టు ఊహించుకొని రిజల్టు రావడం, ఇంత మెజారిటీతో మన కూటమి ప్రభుత్వం రావడం కూడా చాలా సంతోషం. నాకు ప్రజల్లో నుంచి ఎన్నిక కావడం మొదటిసారి, శ్రీధర్కి మీ శాసనసభ్యులు 3వసారి, మీరందరూ 3 సార్లు ఆయన గెలిపించున్నారు. సో అడగంగానే ఖచ్చితంగా మనం పెడతామన్నా అని చెప్పి ముందుకొచ్చారు. నాకు అలవాటు లేనిది ప్రజల్లో నుంచి ఎన్నుకోబడ్డాను. అయినా కానీ ఎన్నుకోబడ్డాను. ప్రజల్లో మీ శాసనసభ్యుల్లాగా నాకు అంత అనుభవం లేదు, కానీ నేర్చుకునేదానికి సిద్ధం. ఈ మధ్య నేను ప్రతిదీ కూడా గమనిస్తున్నాను. గమనించి మనం ఎట్లా ముందుకు పోవాలా, ప్రజల్లో ఎట్లా మనం ఉండాలా అతను నేను చూస్తున్నాను. మీ ఎమ్మెల్యేని ప్రతిరోజు కూడా నేను బిజినెస్ మ్యాను, ఏదో వ్యాపార వ్యక్తిని, కానీ అతను పాలిటిక్స్లో చూస్తున్నా ఆ టైమింగ్స్ మా ఆఫీసుకు పోయినట్లు పాలిటిక్స్ అట్లే నడిపిస్తున్నాడు. అట్లా నడిపిస్తేనే ఒక పాలిటీషియన్ సక్సెస్ అవుతాడని నాకు అనిపిస్తుంది. ఏది చేసినా మనం ఆ ఇంట్రెస్ట్ ఉండాలా, పట్టుదల ఉండాలా మనిషికి. అది ఉంటేనే మనం సక్సెస్ అవుతాం. దేంట్లో అయినా, వ్యాపారం కానీ పాలిటిక్స్ కానీ, ఏ వృత్తి వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ ఉండాలా. ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఆ ఇంట్రెస్ట్ లేనప్పుడు, పట్టుదల లేనప్పుడు వెనకడుగులో పడతాం. అది మనకంటే ముందు చాలామంది ముందు వెళ్ళిపోయి ఉంటారు. ఎందుకంటే ముందు అడుగులు అట్లున్నాయి. ఈరోజు టెక్నాలజీ తీసుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఈ ఐటీ ఉద్యోగస్తులు ప్రతిరోజు ముందు చూపుతో రకరకాలు ఇన్వెన్షన్స్తో ముందుకు పోవాల్సిందే. మనం ఏదో ఐటీ చదివేమంటే ఆ చదువు అక్కడనే ఉంటారు, ముందుకు పోలేరు. ప్రతిరోజు కూడా నిత్యం నేర్చుకోవాల్సిందే. నేర్చుకుంటేనే ముందుకు పోగలుగుతాం. ఈరోజు అంత అనుభవం ఉన్న శాసనసభ్యుడు కూడా ఖచ్చితంగా నేను అనుకుంటున్నా ప్రతిరోజు నేర్చుకోవాల్సిందే. ఏ రోజు కూడా మనకు అన్నీ తెలుసు అని అనుకోకూడదు. అది అనుకున్నామంటే ఆ రోజు మన పొరపాటు, తర్వాత మనమే బాధపడతాం మనం చేసిన తప్పని. అట్లా ఈరోజు ఈ ఆత్మీయ సభ కూడా మిమ్మల్ని అందరినీ ధన్యవాదాలు చెప్తున్నా. మమ్మల్ని ఇంత మెజారిటీతో గెలిపించడం అంటే కూడా అది చాలా గొప్ప విషయం. ఆ రోజున్న ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో, ప్రతి ఒక్కరిని ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీరందరూ కూడా. కానీ దీంట్లో ఒక్కటి చెప్పాలి, నేను ఆ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చాలామంది పార్టీలో చేరారు. చేరిన వాళ్ళకి కూడా మీ అందరికీ చెప్పేది ఒకటే, పాత కొత్త అనేది లేకుండా ఏదన్నా సమస్యలు ఉన్నప్పుడు కలుపుకొని పోవడం అనేది మనకి ఉండాల్సిన లక్ష్యం. ఇటువంటిది ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు మీ శాసనసభ్యులు ఉన్నారు, ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకుపోండి. మీ అదృష్టం ఏంటంటే ఒకరికి 2 ఉన్నారు. సో 2 ఉన్నారు కాబట్టి సమయం కూడా 2 కేటాయిస్తారు. సమస్యల్ని ముందుకు పరిష్కరించుకొని మనం సమస్యల్లో ఏదో మనం ఈ పార్టీలో వచ్చాం మళ్ళీ రేపు ఇక్కడ మనకి మర్యాద లేదు అనేది రానికుండా మీరు ఆలోచించుకొని ఎటువంటి సమస్యలున్నా మనం ఒకసారి పార్టీ మారి ఈ పార్టీలోకి వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా మీ అందరిని కోరుకుంటుండా, సమస్యలుంటే సమస్యలు తీసుకురండి, పార్టీని మట్టుకు పార్టీనిగా చూడండి. క్రమశిక్షణైన పార్టీ ఇది. చంద్రబాబు నాయుడు గారి గురించి, మన ముఖ్యమంత్రి గారి గురించి చెప్పాలంటే చాలా క్రమశిక్షణ. ఏది కూడా ఆయన టైము ఒకటి చెప్పాడంటే దాన్ని చేయాలా అనే అతనికి ఆ కోరిక ఉంటుంది చేయాలని. కానీ ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి కాబట్టి కొన్ని ఆయన చేయలేకపోయినా చేయాలనే ప్రయత్నంతో ఈరోజు ఢిల్లీకి దాదాపు నాకు తెలిసి 15 సార్లు
ఈ సంవత్సరంలో ఒక 15-16 సార్లు ఢిల్లీ వచ్చారు. ఎందుకు వచ్చాడు? ఆర్థిక ఇబ్బందులతో. ఎన్నో రకాలుగా మనం ఎట్లా ముందుకు తీసుకోవాలి ఈ రాష్ట్రాన్ని, ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయినా కానీ దాన్ని ఎట్లా ఉంటా మనం ముందుకు నడపాలని మీరు చూస్తున్నారు. దాదాపు ఈ గుంటలు, రోడ్ల గుంటలకే దాదాపు 1200 కోట్లు ఈ ఇబ్బందులు కూడా ఖర్చు పెట్టారు. రకరకాలుగా ఎన్ని ఇబ్బందులున్నా మన గవర్నమెంట్ అయితే ముందుకు తీసుకుపోతా ఉంది. ఈరోజు మీ రూరల్ కాన్స్టిట్యుయెన్సీ ఎత్తుకుంటే 200 కోట్లు దాదాపు అభివృద్ధి పనులు చేయగలిగారు. 200 కోట్లు అంటే ఈరోజు ఉండే ఇబ్బందుల్లో చిన్న పని కాదు. అది గవర్నమెంటు ఖచ్చితంగా వాళ్ళ ఇచ్చిన పుష్ తోటి మనం ఈరోజు ఆ 200 కోట్లు తెచ్చి మీ శాసనసభ్యులు చేయగలిగాడు. మొన్న చూస్తే ఒకటే రోజు 339 ప్రారంభోత్సవాలు. అది ఊహించుకోలేంది. నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడ ఉండదు. ఎక్కడ కూడా ఒక్కరోజు కార్యకర్తలతో, నేను ఒకదాన్ని పోయాను అనుకోండి, బట్ కార్యకర్తలతో 339 ప్రారంభోత్సవాలు చేయడం అంటే అయితే ముఖ్యమంత్రి కూడా దాన్ని మొన్న మేము ఆయనతోటే కడప నుంచి ఢిల్లీ పోతుంటే ఈ సబ్జెక్టు కూడా వచ్చింది. వచ్చినప్పుడు అతనికి ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెప్పా నేనే, సార్ ఆయన దగ్గర మనం చాలా నేర్చుకోవాలా. 339 చేశాడు కూడా. అది పేపర్ ఇది కూడా కాదు సార్, నిజంగానే చేశాడు. నేను నారాయణ గారు కూడా ఒక ప్రోగ్రాం పోయాము. మేము కూడా ప్రతి దగ్గర కూడా కార్యకర్తలతో చేయించాడు. ఆయన ఒకటే మాట ఇని గుడ్ అన్నాడు. ఓపెన్గా చెప్తుండే ఆయన అన్న మాట కూడా. ఎందుకంటే అతనికి కూడా ఇటువంటి ఆయనకి ఇంటే అతని మనసులోకి ఓ ఫలాని శాసనసభ్యులు మంచి మార్క్స్ కూడా ఆయన మైండ్లో ఇతను మనకి 90% మార్క్స్లో మనం అంతా ఆయన చూసేదంతా నాకు తెలిసి ఇంకొక వారంలో ప్రతి ఒక్కరిని కూడా ఆల్ ఎమ్మెల్యేస్ని కానీ జిల్లా వారీగా అందరినీ పిలిపించి ఈ సంవత్సరం మీరందరూ ఏం చేసి ఉండారు, మీ మంచి మీ చెడ్డ ఏదున్నా ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి రాష్ట్రం మన జిల్లా ఎంపీలకి ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరంలో ఏమేమి మంచి ఏమేమి చెడ్డ కూడా చెప్పాలన్నాడు, మంచి కూడా చెప్పాలన్నాడు. ప్రతిదీ కూడా మన ముందు పెట్టాలన్నాడు మన నాయకుడు. సార్ నేరుగా ప్రతి ఒక్కరికి కూడా అది చెప్పగలిగితే కరెక్షన్స్కి చాలా టైం ఉంది. మనకి 4 సంవత్సరాలు ఉంది. కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే చేసుకుంటే వాళ్ళ భవిష్యత్, చేసుకోకపోతే వాళ్ళ బ్యాడ్ లక్ అనుకోవాలి, వారి దురదృష్టం. సో మనకి ఆ అవకాశం కూడా ఇది కూడా మంచిదే. ఇది ఒక క్లాస్ లాగానే తెలుగుదేశం పార్టీలో ప్రతిదీ కూడా మొన్న మహానాడు జరిగింది. మీరు నమ్ముతారో నమ్మరో, మంత్రులు మన గిరి ఉండేడు దాంట్లో అతను కూడా చూసుంటాడు. మంత్రులు వర్షం వచ్చింది అంటే ఎంత క్రమశిక్షణ ఉన్నట్టు పార్టీలో అని. మొన్న వర్షం వస్తే ఆ ప్రాంగణం మొత్తం నీళ్లు, మనుషుల్ని ఆడోళ్ళని వీళ్ళని పిలిపించి గుడ్డుతో పిండిచ్చి ఒక మంత్రి, ఆయనకి మళ్ళీ ఇంకొక మంత్రి కూడా తోడయ్యాడు, దాంట్లో గిరి కూడా ఉన్నాడు. నీళ్లు తోడిచ్చి నీళ్ళని మొత్తం పిండుతున్నారు, గుడ్డతో పిండి నీళ్లు బయట ఇచ్చేస్తున్నారు ఆ వర్షం నీళ్ళకి. ఇమ్మీడియట్గా ఒక జేసీబీ పిలిపించి మీ అందరికి ఎందుకు చెప్తున్నా అంటే పార్టీ క్రమశిక్షణ చూసి నేనే అసలు ఈ పార్టీ ఏందని అనిపించింది. డ్రైన్ కొట్టించారు మొత్తం. అది కూడా ఎవరు? నిమ్మల రామానాయుడు గారు, అంటే ఇరిగేషన్ మంత్రి పర్సనల్గా జేసీబీ ఒకటి తీసుకొని మొత్తం ఆ ప్రాంగణం మొత్తం దానికి డ్రైన్ కొట్టించి, నాకే ఇటువంటివన్నీ చూస్తుంటే అసలు ఈ పార్టీలో మనం ఎప్పుడో వచ్చి ఉండాలా. నేను ఎంత పొరపాటు చేశానా? ఆ పార్టీలో 6 సంవత్సరాలు నేను ఒక రాజ్యసభ మెంబర్గా ఉండడం నాకే అనిపించింది ఒక పెద్ద పొరపాటు. ఇక్కడ చూసి ఒక పక్క నేను చెప్పేది ఆ డ్రైన్స్ అని, ఇంకో సైడు ట్రాన్స్పోర్ట్.
ఇంకొక సైడు భోజనాలు. ఐ థింక్ భోజనాల్లో గిరి ఉన్నాడు, గిరిధర్ రెడ్డి భోజనాల సెక్షన్లో ఉండేది. ఎంత క్రమశిక్షణతో భోజనాలు కానీ ప్రతి అరేంజ్మెంటు. ఈ స్టాల్ ఇది 4 స్టాల్ పెట్టారు, పబ్లిక్ పెట్టారు, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా. అంటే ఎంత ప్లానింగ్తో పనిచేశారు. అది కూడా ఒక ముఖ్యమంత్రి ముందు రోజు వచ్చి, ఎందుకు చెప్తున్నాను అనుకుంటారేమో, కొంచెం వినండి మీరు కూడా, పార్టీ గురించి చెప్పాలని చెప్తుండా. మన ముఖ్యమంత్రులు ఇటువంటారు, ఒకరోజు ముందు వచ్చి ప్రతి ఒక్కరిని వీళ్ళని ఈయన భోజనం అంటే ఫుడ్ సెక్షన్ మీరు రండి, ఇంకోరు మీడియా, ఇంకోరు మన ట్రాన్స్పోర్ట్, అకామిడేషన్, ప్రతి ఒక్కరిని కూడా మీటింగ్ పెట్టి అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా, వచ్చే వాళ్ళకి అన్నీ మనం చేస్తున్నామా లేదా. అంటే అతను ముఖ్యమంత్రిగా ఉండి అతను పిలిపించి, గిరి దానికి మీరు సాక్ష్యం చెప్పాలా, నేను చెప్పేదంటే ఏమైనా అబద్ధం ఉందా అని ప్రతి ఒక్కరిని పిలిపించి మీటింగ్ పెట్టి ప్రతిదీ కూడా బాగున్నాయని తర్వాతనే దాదాపు రాత్రి ఆ రోజు 11, 12 దాకా అన్నీ సక్రమంగా ఉన్నాయని సాటిస్ఫై అయిన తర్వాతనే ఆయన ఆడి నుంచి బయటకు పోయాడు. సో ఇటువంటి పార్టీ ఇది. మనందరం ఈ పార్టీలో మనం ఉండడం, మనందరం కూడా 29 కూడా ఇదే లక్ష్యంతో మేబీ రేపు మీకు గిరికి చేయాల్సి వస్తుందేమో రూరల్గా. సో మీ అందరికీ చెప్పేది, నేను ఒక ఎంపీగా, శాసనసభ్యులుగా మన గిరి రాబోతున్నారు కాబట్టి మీరందరినీ కోరుకునేది, ఈ ఆత్మీయ సభలోనే 29 ఎలక్షన్లు కూడా మీ అందరికీ చెప్తున్నా, ప్రతి ఒక్కరూ ఇట్నే కష్టపడి మళ్ళీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకురావాలి మనందరం. అట్నే ఇప్పుడే పొట్టేపాలెం గురించి చెప్పాడు, కల్జుకాడ బ్రిడ్జి, దాన్ని ఖచ్చితంగా తంటాలు పడి అది చేసే కార్యక్రమం చేస్తాము. అంటే శ్రీధర్ చేయలేడని కాదు, ఆయన చేయగలుగుతాడు, దాన్ని ముందుకు నెట్టి దాన్ని తీస్తాము. అట్నే పొట్టేపాలెం కూడా ఇది గ్రామానికే మంచిదవుద్ది. పొట్టేపాలెం ఆ కల్జుకాడ. రెండోది ఇంకో బ్రిడ్జ్ కూడా చెప్పాడు, ములుముడిది కూడా ముందుకు తీసుకుపోతాం. ముందు ఇదైతే ఖచ్చితంగా చేయాలా, ఎందుకంటే ఇది 5-6 కోట్లు దాంట్లో 5-6 కోట్లనే రెండు ఉన్నాయి. సో ఇది సో 2 కలిపి 6 కోట్లు అన్నాడు. ఖచ్చితంగా దాన్ని ప్రయత్నించి ఆ 6 కోట్లు ఆ 2 జరిగేటట్టుగా కూడా చేస్తాము. అట్లే నా సైడ్ నుంచి కూడా పోయిన సంవత్సరం 1 కోటి రూపాయలు ఇచ్చాను, ఈ సంవత్సరం కూడా 1 కోటి రూపాయలు ఇస్తానని నా ఎంపీ ల్యాడ్స్ నుంచి అది కూడా మీ అందరి ముందు కూడా నేను ప్రకటిస్తున్నాను. ఖచ్చితంగా అది కూడా ఇస్తాను. సో ఈరోజు సంతోషం, ఇంతమంది ముందు ఈ ఆత్మీయ సభకు మీరందరూ రావడం, మీ అందరినీ చూడగలగడం చాలా సంతోషం. మన ప్రయాణం ఇట్టే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.